జిల్లా వంగర మండలం మడ్డువలస రిజర్వాయర్లో చిక్కుకున్న 4 మత్స్యకారులు సురక్షితంగా బయటకొచ్చారు. ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన మగ్గూరు గ్రామానికి చెందిన 4 మత్స్యకారులతో ఉన్న బోటు గుర్రపు డెక్కలో చిక్కుకుపోయింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి మత్స్యకారుల కోసం సహాయక చర్యలు చేపట్టారు. ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సువర్ణముఖి, వేగావతి నదుల్లో వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టులో భారీగా గుర్రపు డెక్క చేరింది. ఇక దీన్ని గమనించని మత్స్యకారులు అందులో చిక్కుకున్నారు. మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం కోసం పోలీసులు, ఇరిగేషన్ అధికారులు తీవ్రంగా శ్రమించడంతో ఎట్టకేలకు వారంతా సురక్షితంగా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. मामल बात थी नुआ यार बहुत यार आला तिरुपति जान విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస రిజర్వాయర్లో చిక్కుకున్న 4 మత్స్యకారులు సురక్షితంగా బయటకొచ్చారు. ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన మగ్గూరు గ్రామానికి చెందిన 4 మత్స్యకారులతో ఉన్న బోటు గుర్రపు డెక్కలో చిక్కుకుపోయింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి మత్స్యకారుల కోసం సహాయక చర్యలు చేపట్టారు. ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సువర్ణముఖి, వేగావతి నదుల్లో వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టులో భారీగా గుర్రపు డెక్క చేరింది. దీన్ని గమనించని మత్స్యకారులు అందులో చిక్కుకున్నారు. మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం కోసం పోలీసులు, ఇరిగేషన్ అధికారులు తీవ్రంగా శ్రమించడంతో ఎట్టకేలకు వారంతా సురక్షితంగా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. లక్ష్మీదుర్గ, విజయనగరం జిల్లా వంగర మండలం ఏదైతే మడ్డువలస రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్ట్ లో ఉదయం 3 గంటల సమయం నుంచి సాయంత్రం వరకు కూడా 4 మత్స్యకారులు చిక్కుకున్నారు. ప్రధానంగా అటు సువర్ణముఖి, వేగావతి నదులకు విపరీతమైనటువంటి వరద వస్తుంది గత కొంతకాలంగా పడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున గుర్రపు డెక్క చేరింది. ఈ గుర్రపు డెక్క మొత్తం కూడా ప్రాజెక్ట్ లోని ఏదైతే గేట్లు కానుకొని ఉండేటటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా ఆవరించిపోయింది. అయితే ఉదయం వీళ్ళు నిత్యం కూడా చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాల మత్స్యకారులు వేటకు వెళ్తూ ఉంటారు, చేపలు పడుతూ ఉంటారు. అయితే ఇదే విధంగా ఉదయం 3 గంటల ప్రాంతంలో పటువద్రం ఏదైతే మగ్గూరు గ్రామానికి చెందినటువంటి 4 మత్స్యకారులు ఒక బోట్ లో ప్రాజెక్ట్ లోపల వేటకు వెళ్లారు. ఇదే క్రమంలో వారంతా కూడా గుర్రపు డెక్కలో చిక్కుకుపోయారు. ఒడ్డుకు రాలేక చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే మొత్తం కూడా ఆర్తనాదాలు చేసి ఆ తర్వాత సమీపంలో ఉండేటటువంటి బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. తాము గుర్రపు డెక్కలో చిక్కుకుపోయాము, తమ రక్షించాలనేటటువంటి సమాచారం ఇవ్వడంతో వారంతా కూడా అధికారులకు వెంటనే సమాచారాన్ని చేరవేశారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా అంటే ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల ప్రాంతం వరకు కూడా మత్స్యకారులు అది గుర్రపు డెక్క మధ్యలోనే చిక్కుకుని ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి అటు ఇరిగేషన్ శాఖ అధికారులు, పోలీసులు వారిని సురక్షితంగా ఒడ్డుకు తేవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రాజెక్టులు ఉండేటటువంటి 3 గేట్లను ఎత్తేసి లోపల ఉండేటటువంటి వాటర్ అంతటిని కూడా డిశ్చార్జ్ చేశారు. దిగువకు విడుదల చేసినటువంటి నేపథ్యంలో గుర్రపు డెక్క కూడా వాటర్ తో పాటు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో 4 కూడా సురక్షితంగా కొద్దిసేపటి క్రితమే ఒడ్డుకు చేర్చారు. మొత్తానికైతే 4 మత్స్యకారులు కూడా ఎలాంటి ప్రాణహాని లేకుండా సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ఊపిరి పీల్చుకున్నాయి. మొత్తం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం. వారంతా కూడా ఆర్తనాదాలు ఎట్టి పరిస్థితులు తమను కాపాడాలనేటటువంటి అక్కడ ఆవేదన చెందుతూ వారు కేకలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు 3 కూడా ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కొద్దిసేపటి క్రితం కంప్లీట్ అయింది. 4 కూడా క్షేమంగా ఒడ్డుకు చేరినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. मामल बात थी नुआ